Hello beautiful people, how are you all? Welcome back to my channel. ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్. సో లెట్స్ గో. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే డిస్టెన్స్ 1 hour ఉంది మా హౌస్ నుంచి ఎయిర్పోర్ట్కి. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంకా బోర్డింగ్ పాసెస్ కూడా తీసేసుకున్నాము. సో ఇంక మా సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు మార్నింగే వచ్చేసాం కాబట్టి పాండే ఎక్స్ప్రెస్లో మేము ఇది ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నేమ్. ఫుడ్ టేస్ట్ వాజ్ ఓకే, నాకు అంత నచ్చలే. ఇంకా మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి అనుకుంటున్నారో గెస్ట్ చేయండి మీరు. ఎస్, అండ్ ఇట్ ఈస్ ఫైనల్లీ టు ద స్టేట్ ఆఫ్ న్యూయార్క్, న్యూ జెర్సీకి వచ్చేసాము. ఇట్ వాజ్ మై డ్రీమ్ ప్లేస్ అనమాట. ఇంకా ఫైనల్లీ మా అన్న దగ్గరికి వచ్చేసా. మా అన్న పిక్ చేసుకున్నాడు ఇంకా. అండ్ ఇక్కడ పిజ్జా వాజ్ ద క్రేజీ ఉంది, నాకు బాగా నచ్చింది. ఫ్లేవర్ అయితే మస్ట్ ట్రై అని చెప్తా. అండ్ మేము వచ్చిన రోజు ఫస్ట్ డే ఈవినింగ్ వీ ప్లాన్డ్ ఇట్ ఫర్ ద ఎక్స్చేంజ్ ప్లేస్. మా అన్న వాళ్ళ హౌస్ నుంచి ఒక 20 minutes ఉంది. అండ్ ఇక్కడ మొత్తం జెర్సీ సిటీ అండ్ న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంది వ్యూ. ఇట్ వాజ్ అ క్రేజీ వ్యూ. అండ్ సెకండ్ డే మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయి దిస్ ఇస్ అవర్ బ్రేక్ఫాస్ట్ డంకిన్ డోనట్స్లో తీసుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే మేము బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అయితే పెట్టుకున్నాము. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి వీ హెడెడ్ టు ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనమాట. సో ఇంకా బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి 30 minutes పట్టింది త్రూ వాక్. ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద ఇంకా మేమైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వచ్చాము. అండ్ ఇక్కడ బోట్ రైడ్ ఆల్మోస్ట్ $45 to $50 పడింది పర్ హెడ్. సో మేము 4 members వెళ్ళాము. సో ఆల్మోస్ట్ మాకు బోట్ రైడ్కి ఒక 10 minutes పట్టింది, ఎందుకంటే లైన్ ఉంది. అండ్ మేమైతే ఫొటోస్ తీయమంటే వీడియోస్ తీస్తారు, వీడియోస్ తీయమంటే ఫొటోస్ తీస్తారు. సో మేము అన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఇట్ వాజ్ లెస్. ఇన్ కేస్ సీజన్ టైంలో వెళ్తే లైక్ హాలిడే సీజన్లో ఇట్ మైట్ బీ హై ప్రైజెస్ అనమాట. సో ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళడానికి మేము త్రూ వాక్ వెళ్ళాం. లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది కానీ ఇట్ వాజ్ అ హ్యూజ్ క్రౌడ్ ఉంది. సో టైం పడుతుందని ఇంకా వాక్కి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 10-15 minutes పట్టింది పైకి వెళ్ళడానికి. అండ్ చూసారు వ్యూ ఎంత క్రేజీ ఉందో. అండ్ నిన్న మీకు చూపించాను కదా ఎక్స్చేంజ్ ప్లేస్ నుంచి. సో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి దిస్ ఇస్ ద వ్యూ అనమాట, మార్నింగ్ వ్యూ. అండ్ నిన్న మీకు చూపించింది జెర్సీ సిటీ నుంచి వ్యూ, అండ్ దిస్ ఈజ్ న్యూయార్క్ వ్యూ. అండ్ ఇది అయిపోయిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి మేము స్టాక్ ఎక్స్చేంజ్ ప్లేస్కి వచ్చాము. అండ్ దాని తర్వాత మ్యాన్హాటన్ బ్రిడ్జ్కి వెళ్ళాము. ఇక్కడ ది థింగ్ వాజ్ ఇక్కడ సన్సెట్ బాగా ఉంటుందంట వ్యూ. సో ఇంకా అది చూసేసుకుని ఇంకా మేము టైమ్ స్క్వేర్కి వెళ్ళిపోయాము. బట్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టేషన్ వాజ్ రియాలిటీ అయింది నాకైతే. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను టైమ్ స్క్వేర్లో. లిటరలీ ఎగ్జిబిషన్లో ఉన్న ఫీల్ వచ్చింది నాకు. అండ్ ఇంకా మేమైతే న్యూయార్క్ నుంచి జెర్సీ సిటీకి వెళ్ళిపోయాము. ఇక్కడ దేశీ ధమాకా అనే ప్లేస్కి వచ్చాము డిన్నర్ చేయడానికి. ఇట్ వాజ్ యావరేజ్ ఫుడ్, అంతా సూపర్ ఏం కాదు. అండ్ థర్డ్ డే మేము జస్ట్ సెంట్రల్ పార్క్కి వెళ్ళాము. అండ్ సెంట్రల్ పార్క్లో కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ అయ్యాయంట. సో ఇంకా అక్కడి నుంచి మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అనేది వెళ్ళాము. ఇట్ వాజ్ అ గుడ్. అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర అనుకుంటా మెమోరియల్ ప్లేస్ అనేది ఉంది, మస్ట్ విజిట్. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది, బీచ్ టైప్ ఉంది, లైక్ బోట్ రైడ్స్, ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మేము జెర్సీ సిటీలో సమ్ ఇండియన్ స్ట్రీట్కి అనేది వచ్చాము. బట్ ఇక్కడ ఫుడ్ మాత్రం సేమ్ మన ఇండియన్ టేస్టే ఉంది. ఎవరైనా వెళ్ళినప్పుడు యూ కెన్ హ్యావ్ దర్. చూసారా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. అండ్ డే 4 మేమైతే ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ ఇట్ వాజ్ అ యూటికా, సేమ్ న్యూయార్క్ స్టేట్లోనే, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో ఇంక ఆల్మోస్ట్ 4 or 5 hours పట్టింది మాకు యూటికా వెళ్ళడానికి. మధ్యలో స్టాప్ అయ్యి వెళ్ళాము. ఇట్ వాజ్ అ గుడ్ జర్నీ అనమాట. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ మీన్ వైల్ కార్లో. సో ఇంకా అదే రోజు మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. బట్ ఇట్ వాజ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. బేసిక్గా ఇక్కడ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అయిందనమాట మాకు. ఫాల్ ఇక్కడ మాకైతే వాటర్ ఫాల్సే కనిపించలేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద part 1. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.